హైదరాబాద్ మైహోమ్ భూజాలో ఓ మహిళ మృతి చెందింది. అయితే ఈ డెత్ వెనుక అనేక అనుమానాలున్నాయి. ఇప్పుడు పోలీసులకు మాత్రం సమాధానం దొరకడం లేదు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు ఫోకస్ చేశారు. మైహోమ్ భూజాలో మహిళ అనుమానాస్పద మృతి. 9వ అంతస్తు నుంచి పడి మృతి. ప్రమాదవశాత్తు జరిగిందా, ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారా? సరోగసి ఒప్పందమే మహిళ మృతికి కారణమా? ఈ నెల 26న తెల్లవారుజామున రాయదుర్గం ఏరియాలోని మైహోమ్ భూజాలో ఓ మహిళ బిల్డింగ్ పై నుంచి పడి మృతి చెందింది. 9వ ఫ్లోర్ నుంచి పడిపోవటంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో అసలేం జరిగింది, ఆ మహిళ ఎవరు అనే ప్రశ్నలు తెరపైకొచ్చాయి. మృతురాలిని ఒరిస్సాకు చెందిన అశ్వితా సింగ్ గా గుర్తించారు. రాజేష్ బాబు అనే వ్యాపారి సరోగసి ద్వారా పిల్లలను కనటం కోసం అశ్వితా సింగ్ తో డీల్ మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి ఆ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఇది హత్య, ఆత్మహత్య, ఆ రోజు రాత్రి అసలేం జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. वहाँ फोन में जो बात किया सर, हमारा फैमिली से जो बात किया तो इधर मेरे को फंसाने के लिए लाया, कुछ मेरे को मोबाइल में बात करने नहीं दे रहा है, कुछ करने नहीं दे रहा है बोल के बोला सर, कुछ बाहर भी निकलने नहीं दे रहा है बोल के बोला सर। ऐसा इधर रात में 2 बजे ऐसा घटना हुआ बोल के बोल रहे सर। एक बात बोलूं सर, यदि 2 बजे हुआ सर घटना तो उसको हस्बैंड को मालूम होना नहीं सर, हस्बैंड को कंपलसरी मालूम होना कि क्या हुआ रात 2 बजे। तो रात 2 बजे कैसे जाएगा सर, अकेले कैसे जाएगा? वो बोल रहे कि 10 महिला से नीचे गिर गया बोल के बोल रहे सर। नीचे गिर गया तो सर कम से कम मुंडी फटना, हड्डी टूटना वो तो सही बात है सर। कुछ अभी बोला तो देखा, बोले तो हमको दिखाया नहीं सर, कुछ इन्फॉर्मेशन हमको नहीं दिया। 2 दिन हो गया सर, 2 दिन का पहले हुआ ये हमको बताया नहीं सर कि ये हुआ बोल के किसी को बता भी नहीं, खाली घर को फोन करके बोला कि सर ये हो गया, आशिता मर गया बोल के बोला, इतना ही है सर, और किसी का फोन लिफ्ट भी नहीं किया। అయితే అశ్వితా సింగ్దే ముమ్మాటికి హత్యే అంటున్నారు ఆమె తరపు బంధువులు. కొన్ని రోజుల క్రితం రాజేష్ బాబు తనను వేధిస్తున్నాడంటూ అశ్వితా సింగ్ తమకు ఫోన్ చేసిందని చెప్తున్నారు ఆమె తరపు బంధువులు. అసలు ఆమె ఇక్కడకు ఎందుకొచ్చిన విషయం కూడా తమకు తెలియదని చెప్తున్నారు. తాము రాకముందే పోస్టుమార్టం చేయటం కూడా అనేక అనుమానాలను రేకెత్తిస్తోందంటున్నారు. తమకు అశ్విత డెడ్ బాడీని కూడా చూపించలేదని, ఆమె మృతిపై అనేక అనుమానాలున్నాయంటున్నారు కుటుంబ సభ్యులు. మరోవైపు సరోగసి కోసమే అశ్విత హైదరాబాద్కొచ్చినట్టు కన్ఫర్మ్ చేస్తున్నారు పోలీసులు. అయితే ఆమె చనిపోయిన రోజు ఏం జరిగిందనే దానిపై మాత్రం విచారణ జరుపుతున్నామన్నారు. ఆమెను రాజేష్ బాబుకు పరిచయం చేసిన సందీప్ అనే వ్యక్తిని కూడా విచారిస్తున్నామని తెలిపారు. మనసు మార్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో దిగే క్రమంలో యాక్సిడెంటల్గా పడిందా లేదా సూసైడ్ చేసుకొని చనిపోయిందా అనేది ఎంక్వైరీ నడుస్తుంది. పూర్తి విచారణ అనంతరం మనకి తెలుస్తుంది. లాస్ట్ 1 మంత్ బ్యాక్, 40 డేస్ బ్యాక్ వాళ్ళకి తెలిసిన ఒక వ్యక్తి ద్వారా సరోగసి దాని గురించి మాట్లాడి తీసుకొచ్చుకున్నారని చెప్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు వీళ్ళు, అది చెప్తున్నారు. సందీప్ అనే ఒక వ్యక్తి ద్వారా తీసుకొచ్చుకున్నారని చెప్తున్నారు. ఎంక్వైరీ అనంతరం పూర్తి విషయాలు తెలుస్తాయి. అశ్విత మృతి ప్రస్తుతానికైతే మిస్టరీగానే మిగిలింది. మరి పోలీసుల విచారణలో ఏం తేలుతుంది? రాజేష్ నిజంగానే వేధించాడా? అసలు ఆ సమయంలో అశ్విత బయటికెందుకొచ్చింది అనేది తేలాల్సి ఉంది.